హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చిన ఏంటి అనుకుంటున్నా, బీహార్ స్పెషల్ చోలే పన్నీర్ ఆలూ కర్రీ అండ్ ఖీర్ పూరి. బీహార్లో ఎప్పుడైనా మనం ఫంక్షన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు. అదే మన తెలంగాణ అయితే ఏం చేస్తారు, చికెన్ చేయాలా, మటన్ చేయాలా, చేపలు చేయాలని ఉంటుంది. కానీ బీహార్లో అలా కాదండి. ఏ ఇంట్లో పార్టీ చేసినా, అట్లీస్ట్ పూజ చేసినా, బర్త్డే పార్టీ కానీ ఏదో ఒకటి చేసినా కానీ స్వీట్ ఎక్కువ చేస్తారు. కర్రీ వచ్చేసి పన్నీర్ ఎక్కువ చేస్తారు. పాలక్ పన్నీర్, మటర్ పన్నీర్ ఇలాంటి కర్రీస్ బాగా చేస్తారు. సో ఇవాళ మా ఫ్రెండ్ ఒక ఆమె బీహార్ ఆమె నన్ను ఇన్వైట్ చేసింది బీహార్ వంట చేయడానికి. తనకు ఒక 50 మెంబర్స్ దాకా వంట చేయాలంట. తనకు రాదు అక్క, నాకు ఇంతమందికి నేను ఎప్పుడు వంట చేయలేదు, నీకు ఐడియా ఉంది కదా అక్క, నన్ను రమ్మంటే నేను వెళ్ళిన. సో తను వచ్చేసి ఒక 40 to 50 మెంబర్స్ వరకల్లా వస్తారు అక్క అని అన్నది. సో అంతమందికి ఎలా చేయాలో తనకి అర్థం కాదు కాబట్టి నేను తనకు చెప్పాను ఏ విధంగా చేయాలో, ఎంత చేయాలని. సో మేమైతే పన్నీర్ అయితే 1 kg తీసుకున్నాము. ఇంకా కాబూలి చెన్న తీసుకున్నాం వైట్, అది కూడా ఒక 1 kg. పన్నీర్ 1 kg, మటర్ 1 kg, ఒక ఆలుగడ్డ 1 kg ఆలుగడ్డ. సో ఆలుగడ్డ ఎందుకు వేసుకుంటారంటే పన్నీర్ కూరలో కొంచెం గ్రే అనేది థిక్గా రావడానికి ఆలుగడ్డ మనం అప్లై చేసుకుంటాం. లేకుంటే ఏమైందంటే ఆలుగడ్డ వేయకుంటే ఎక్కువ వాటర్ అనిపిస్తుంది కర్రీ. అలా కావద్దు అనుకుంటే కానీ ఆలుగడ్డ మనం అందుట్లో వేసుకుంటే కర్రీ మంచిగా గ్రే కూడా బాగా థిక్గా వస్తుంది, తినడానికి టేస్టీ ఉంటుంది. సో నేనైతే తనకు చేసే విధంగా చూడండి. ముందుగా అయితే అన్ని మసాలాలు కలుపుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని, ఆనియన్స్ ఇలా రెడ్ అయ్యేలోపు నేను అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారం అన్ని మసాలాన్ని ఒక దాంట్లో ఒక బౌల్లో తీసుకున్నాను. ఎందుకంటే మనకు అందాజు ఉండాలి కదా, డైలీ కర్రీస్ కంటే కొంచెం ఒక స్పూన్ 2 స్పూన్ వేసుకుంటాం. ఇది ఒక 40-50 మెంబర్స్ కాబట్టి మనం ఒక పక్కన బౌల్లో తీసుకుంటున్నాం అన్ని. ఎందుకంటే మనకు అందాజు తెలుసు, ఎక్కువ తక్కువ అయినా కూడా తీసేసుకోవచ్చు. సో ఇలా నేను అన్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్లో కలుపుకున్నాను. ఇలా వాటర్లో ఎందుకు కలుపుకుంటున్నా అనుకుంటున్నారా, డైరెక్ట్ మనం ఆయిల్ వేస్తే ఏమైతే మాడిపోతుంది మసాలా బాగా వేగాలంటే ఫస్ట్ మనం ఇలా వాటర్లో వేసుకొని కొంచెం డ్రై లేకుండా ఇలా వాటర్లో వేసుకొని పేస్ట్ చేసి మనం అక్కడ ఆనియన్స్లో వేసుకుంటే అది మసాలా అనేది మాడిపోదు. ఇలా చేసుకో, ఎందుకంటే మనం పెద్ద పొయ్యి మీద వేసాం కాబట్టి వేసిన ఎమ్మడే మనం కలపకపోయినా, ఒకవేళ మనం మంట ఎక్కువ తాకినా కానీ బాగా ఏమైతుంది మాడిపోతుంది, మాడిపోయిన స్మెల్ వస్తుంది. అలా రావద్దు అనుకుంటే ఇలా వాటర్లో కొంచెం మసాలాలు మొత్తం కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి సరిపోకుండా ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మంచిగా గ్రేని వాటర్ మొత్తం పోయేదాకా ఒక మంచిగా చిన్న ముద్ద వచ్చే టైప్ వరకలా గ్రే మొత్తం కలుపుకోవాలి. తర్వాత పక్కన ఫస్టే మనం ఉడకబెట్టుకున్న ఆలు మటర్ చూడండి ఇలా అడుగు పడుతుంది. మనం ఒకవేళ వాటర్ వేసుకోకుండా కలపకుండా అడుగు పడుతుంది. అలా అడుగు పట్టకుండా మనం సెకండ్కి 1 మినిట్కి కలుపుకుంటూ ఉండాలి. మసాలా బాగా డ్రై కావాలి, మంచి స్మెల్ రావాలి. ఆనియన్స్ పూర మొత్తము దగ్గరికి అయిపోవాలి. ఆనియన్స్ అసలు కనిపించదు అందులో, మనం ఎంత ఆనియన్స్ వేసినామా అందులో ఒక్క ఆనియన్ కూడా కనిపించదు. సో ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాను. ముందే ఫ్రై చేసుకోవాలి నేను, కాకపోతే ముందు మసాలా చేసుకుని తర్వాత పన్నీర్ చేసుకుంటున్నాను. ముందుగా పీసెస్ కట్ చేసుకున్న పన్నీర్ని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ రెడ్ చేసుకోవద్దు, మరి పచ్చిగా ఉండదు, బ్రౌనిష్ వచ్చే వరకల్లా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పన్నీర్ మనం ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కొందరు మనం డీప్ ఫ్రై చేసుకోకుండా డైరెక్టే వేసుకుంటారు, కానీ అలా వేసుకుంటే టేస్ట్ రాదు, పన్నీర్ అనేది చిట్లిపోతుంది కర్రీలో. అలా కావద్దంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు ఇలా ఒక బౌల్లోకి సపరేట్ తీసుకుంటున్నాను. 1 kgది నైటే నానబెట్టుకోవాలి శనగలు, ఎందుకంటే అప్పటికప్పుడు అంటే కష్టము. సో నైట్ నానబెట్టుకొని పొద్దున్న కుక్కర్లో 2 విజిల్లోకి వేసుకుంటే మనకు ఈజీగా ఉడుకుతుంది, 2 విజిల్లో అయిపోతుంది. నేను మసాలా రెడీ అయినాక బాగా మంచి బ్రౌనిష్ వచ్చినాక మసాలా అందులో ఈ ఉడకబెట్టిన శనగలు ఈ విధంగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ శనగలలోకి మొత్తం మసాలా అండ్ సాల్ట్ పోయేదాకా బాగా. అందులో టమాటాలు కూడా వేసుకోవాలి, మనకు తగినన్ని టమాటాలు. ఇప్పుడు అన్నీ 1 kg కాబట్టి టమాటో ఒక 1/2 kg తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే మేబీ పుల్లగా అవుతుంది కావచ్చు. సో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అందాజుతో వేసుకోవాలి, మనకు కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో నేను అందాజుతో చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరూ నోటి నిండాగా అన్నారు. సో ఆ విధంగా నేను వేసుకున్నా. సో మనం ఉడకబెట్టుకున్న ఆలు ఈ విధంగా మొత్తం కట్ చేయకుండా ఇలా వేసుకోవాలి. చిన్నగా ఇట్లా చేతితో స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. అప్పుడు మనకు ఆలుగడ్డ అనేది
మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇట్లా పీసులు కట్ చేస్తే మిక్స్ కాదు, ఇలా ఈ విధంగా చేతితో ఇట్లా ప్రెస్ చేసేస్తే మంచిగా ఉంటుంది. సో ఇది బీహార్ స్పెషల్ అన్నమాట ఈ విధంగా పన్నీర్ కర్రీ. అఫ్కోర్స్ మన ఇండియా తెలంగాణ వాళ్ళు కూడా చేస్తారు, కానీ బీహార్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే బీహార్ వాళ్ళు ఏ పూజ అయినా ఏదైనా తక్కువ, నాన్ వెజ్ తక్కువ, ఓన్లీ స్వీట్ హాట్ బాగా ఇష్టపడతారు. సో అందుకని ఇలా బీహార్ వాళ్ళకు స్పెషల్ అంది ఆలు మటర్ పన్నీర్ కర్రీ పూరి విత్ కీరు రా. సో ఈ విధంగా అయితే అన్ని వాటర్ వేసుకొని కర్రీ రెడీ. చూడండి గుమగుమ వాసన వచ్చేస్తుంది, చేస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు తినాలని. మంచిగా అంత అయిపోయినాక లాస్ట్కి ఈ విధంగా చేసుకుంటే రెడీ. ఇప్పుడు పాయసం చూడండి, నేను పాయసం కోసం వచ్చేసి 5 లీటర్స్ మిల్క్ తీసుకున్నా. ఇంకా రైస్ ఉడకాలి కాబట్టి 2 లీటర్స్ వాటర్, 5 లీటర్స్ మిల్క్, 2 లీటర్స్ వాటర్. పాలు మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని మరగబెట్టుకోవాలి. ఫస్ట్ మనకు మామూలుగా అయితే గేదె పాలు తీసుకుంటే బాగుంటాయి టేస్ట్, కానీ ఇప్పుడు మనకు కరెక్ట్గా ఎవరు పోస్తున్నారు, అందులో సగం వాటరే పోస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే పాలు లేకుండా కానీ దాంట్లో పౌడర్ కలిపి మరీ పోస్తున్నారు. దానికన్నా బెస్ట్ మనం ఈ ప్యాకెట్ పాలు బెస్ట్ కదా. కానీ మనకు డైరెక్ట్ గేదె పాలు అయితే బాగా టేస్ట్ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం ఇక తప్పదు కాబట్టి ప్యాకెట్ పాలు తెచ్చుకున్నాం. ఒక 5 లీటర్స్ పాలు తెచ్చుకున్నాం. దాంట్లో 2 లీటర్స్ వాటర్ అయితే నేను కలుపుకుంటున్నాను. కొంచెం బియ్యం బాగా ఉడకాలంటే వాటర్ కంపల్సరీ పోసుకోవాలి. ఓన్లీ పాలలో అసలు బియ్యం మరిగాయి అనమాట. సో ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను. పాలంతా వేడి చేసుకొని ఆ లోపు నేను మన పూరి కోసం రెడీ చేసుకుంటున్నా. పూరి కోసం చూడండి, ఇది ఓమా కొంచెము అది బ్లాక్గా దాన్ని ఏమంటారబ్బా, అది పేరు గుర్తుకొస్తుంది సారీ, ఆ బ్లాక్ ఏదో ఉంటే అది ఓమా, ఇంకా కొంచెం సోడా, సాల్ట్, మనకు పూరీలకు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మనం 5 కేజెస్ పిండి, ఇది 5 కేజీలో ఒక మినిమం ఒక 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని పోసుకుంటే ఏమవుతుందంటే పూరీలు చాలా మెత్తగా వస్తాయి, తింటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, ఆ విధంగా ఉంటాయి. ముందే వాటర్ వేసుకోకుండా ఈ విధంగా ఆయిల్ పోసుకొని మంచిగా పిండిని అన్నీ కలుపుకోవాలి మంచి ఇట్లా. ఆ తర్వాతకి మనం వాటర్ పోసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏమైందంటే చాలా మెత్తగా ఉంటాయి పూరీలు, 2-3 డేస్ అయినా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. ఆ విధంగా చేసుకోవాలి. చూడండి ఇట్లా. తర్వాతకి మనం వాటర్ వేసుకొని మనం తగినంత వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టి కలుపుకోవాలి, మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే పూరి పిండి ఎంత గట్టిగా ఉంటే అంత ఆయిల్ తక్కువ కాలుతుంది. ఆయిల్ తక్కువ గట్టిగా ఉంటే ఇంకా పూరి కూడా చాలా మంచి మెత్తగా ఉంటాయి. ఆలోపు మనం పాలు మరిగే దాంట్లో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే కీరలో వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. మనం పాలు వేడేటప్పుడు మనం ఒక ఇలాచీలు ఒక 4-5 అని మనం చేసే పాయసం బట్టి నేనైతే ఒక 10 to 15 వరకు ఇలాచి దాంట్లో దంచి వేసాను. ఇంకా చిన్నగా పెట్టుకొని ఉడకబెడుతున్నాను, ఎందుకంటే పెద్దగా పెడితే పాలు కదా పొంగిపోతాయి. అలా పొంగిపోకుండా చిన్న సైజులో పెట్టుకొని మనం మిగతా వేరే ఈ కీర అయ్యేలోపు మనం మిగతా రెడీ చేసుకోవచ్చు. సో నేను కీర అయ్యేలోపు నేను పూరి అయితే రెడీ చేసుకుంటున్నాం. పూరి పిండికి చూడండి ఈ విధంగా. మనం ఇంకోటి ఏంటంటే మిక్సీకి పట్టుకున్న కాజు, కిస్మిస్, ఇంకా ఇలా కొంచెం ఇలాచి 2-3, మళ్ళీ కొబ్బరి ఇవన్నీ కూడా కొంచెం మిక్సీకి వేసుకోవాలి. మొత్తం కాకుండా లైట్గా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. పైనుంచి వేసుకోకుండా మనం మిక్సీకి వేసుకోవాలి. చక్కెర మనకు తగినంత, నేను 5 కిలోల కీర్ కోసము 1.5 కేజీ చక్కెర తీసుకున్నాను. ఒకవేళ తగ్గితే కానీ మళ్ళీ మీనింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ అయితే కష్టం కదా. కొందరు స్వీట్ ఎక్కువ తింటారు, కొంచెం స్వీట్ తక్కువ తింటారు. నేనైతే అందాజతోనే వేసాను, 1.5 కిలో వేస్తున్నా. సో చూడండి, మనం ఇంకా జీడిపప్పు అవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఈ విధంగా జీడిపప్పు, కాజు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. కీర అయితే చాలా మంచిగా గుమగుమ అంటుంది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు తినాలా అని. కానీ ఇంకా మనం ఇంకా రెడీ కావాలి కదా, వేడివేడిగా ఉంది చూడండి. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ కీరకు 5 కిలోలకి నేను 3 పావు కిలోలు బియ్యం తీసుకున్నాను, కరెక్ట్ వచ్చింది. మనకి ఇంకా పాలు ఉండాలనుకుంటే గాన బియ్యం తక్కువ తీసుకోవాలి, 1/2 కేజీ తీసుకోవాలి. లేదు పాలు వద్దు ఏ విధంగా కావాలంటే మాత్రము నేను 3 పావు కిలోలు తీసుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. సో ఆలపు కీర అయితే పక్కన పెట్టేసిన అవుతుంది. పూరీస్ రెడీ చేస్తున్నాను, పూరి బేలాయించుకుంటున్నాను. మనం ఆయిల్తో పూరీస్ బేలాయించుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ నీట్గా ఉంటుంది. మనం పూరీలు చేసేటప్పుడు మనం పిండితో చేసుకుంటే ఆయిల్ మొత్తం పిండి అయిపోయి బ్లాక్గా అవుతుంది. అట్లా బ్లాక్గా కావద్దంటే మన ఆయిల్తోనే పూరీలు బేలాయించుకోవాలి. బెస్ట్, మనకు ఆయిల్ కూడా వేస్ట్ కాదు. మిగిలిన కానీ మనం వేరే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం పిండితో వాడినాం అనుకో ఆయిల్ మొత్తం బ్లాక్ అయ్యి దేనికి పనికిరాదు, వేస్ట్ అయిపోతుంది ఆయిల్. అలా కాకుండా ఈ విధంగా మనం
ఆయిల్తోనే బెలాయించుకుంటే బెస్ట్. చూడండి అందరం మేము ఒక్కదని కాదు, నాకు ఎల్పి అని కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఒక 4-5 మెంబర్స్ కలిసి చేస్తున్నాం. ఎందుకంటే ఒక 50 మందికి వంట చేయడం అంటే ఒక్కరి నుంచి కాదు కదా. సో అందరం కలిసి మంచిగా ఒక చెయ్యేసి అయితే చేస్తున్నాం. చూడండి ఇంకోటి, మనం పూరీలు కాల్చేటప్పుడు కానీ ఆయిల్ ఏదైనా ఆయిల్ మనం యూజ్ చేసేటప్పుడు పొయ్యి మీద పెట్టేటప్పుడు డైరెక్ట్గా వాడదండి. ఫస్ట్ ఒక ఏదైనా చిన్నగా చేసి పొయ్యికి ముందు పెట్టి ముక్కాలి. ఎందుకంటే మనకు ఎలాంటి ప్రమాదం కాకుండా ఆయిల్ కూడా తక్కువ యూజ్ అవుతుంది అనమాట. నేను ఫస్ట్ ఒక చిన్న పూరి చేసి అదిగో పొయ్యి మీద పెడుతున్నా. అలా మనం ముందే పూరీలు చేసినామని గబగబా ఆయిల్ అయిందని చెప్పి వేయద్దు. ఫస్ట్ ఒకటి పొయ్యికి పొయ్యి అగ్నిదేవుడు కదా, సో అగ్నిదేవునికి ఫస్ట్ మనము ఒక పూరి చేసి పెట్టి వాటర్తో ఒక 3 సార్లు తిప్పాలి. అది ఎందుకు అనుకుంటుండ్రా, ఆయిల్ చాలా తక్కువ కాలుతుంది. ఈ ట్రిక్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అలా ఆయిల్ తక్కువ కావాలంటే ఇలా చేయాలి, వాటర్ పోసి మొక్కి మనం స్టార్ట్ చేస్తే మాత్రం మనకి ఎలాంటి అపాయం కాకుండా మంచిగా ఆయిల్ కూడా తక్కువ కాలుతుంది, మంచిగా ఉంటుంది. సో ఇది మాత్రం కంపల్సరీ. ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ట్రిప్ కాబట్టి ఇది కంపల్సరీ. ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో, ఎందుకంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఆయిల్ వాడేటప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ చేసిన ఏదైనా ఐటమ్ పొయ్యి మీద పెట్టి వాటర్తో అలా తిప్పి 3 సార్లు పొయ్యి మొక్కి మనం స్టార్ట్ చేస్తే మాత్రం ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రమాదం జరగదు, ఇంకా ఆయిల్ కూడా తక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటకాలతో మరిన్ని వంటకాలు మీ ముందుకు వస్తాను, వెరైటీ స్పెషల్. సో ఇది మీకు ఎలా నచ్చింది? బియర్ స్పెషల్ ఆలు పన్నీర్ కుర్మా అండ్ కీర్ ఎలా ఉందో చెప్పండి. పూరి కూడా కొంచెం స్పెషల్గా ఉంది కదా, మనమైతే నార్మల్గా చేసుకుంటాం. బిఆర్ పూరీస్ ఏంటంటే కొంచెము ఓమా అవి ఉప్పు అవన్నీ వేసుకొని చేసుకుంటున్నారు. సో కొంచెం కొత్తగా అనిపించింది, అందుకే ఈ వీడియో మీకోసం పెట్టాను.